వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మహేష్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అదే తరహాలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మరి ఏదైనా ఉంది అంటే మనం టక్కన ఖమ్మం అని చెప్పేయచ్చు. ఖమ్మం అభివృద్ధిలో తన వంతుగా చేయూతనిస్తూ తన వంతుగా ఊతమివ్వడానికి శ్రేయస్ డెవలపర్స్ మరి ఆధ్వర్యంలో వన్ సిటీ పేరుతో ఇక్కడ ఒక ప్రాజెక్ట్‌ని అయితే ఖమ్మం పట్టణం వందనం రోడ్‌లో నూతన కలెక్టరేట్‌కు అతి సమీపంలో ఈ యొక్క ప్రాజెక్ట్‌ని అయితే వాళ్ళు రేపు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. అయితే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వాళ్ళ యొక్క శ్రేయస్ డెవలపర్స్ వన్ సిటీ ప్రాజెక్టు పోస్టర్ ఆవిష్కరణ రేపు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ జరగబోతా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సుమారు 300 పైగా ప్రీమియం ప్లాట్లు ఉన్నాయి. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ వెంచర్‌లో 300 పైగా ప్రీమియం ప్లాట్లు ఉన్నాయి. 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఈ యొక్క ఫ్లాట్‌లయితే ప్రారంభమవుతా ఉన్నాయి. 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి రోడ్లు, దాంతో పాటుగా మోడల్ హౌస్ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఈ యొక్క వెంచర్ అయితే ఆహ్, తొందరలో అతి తొందరలో ఖమ్మం పట్టణానికి కీలకంగా మారబోతా ఉంది. ఖమ్మం అభివృద్ధిలో ఇదొక ప్రధాన ప్రాజెక్టుగా కూడా నిలవబోతా ఉందని మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రేపటి జరగబోయే ఈవెంట్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లయితే జరుగుతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే టాలీవుడ్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరితో పాటు అనుపమ పరమేశ్వరన్ హాజరవుతున్నారు. వారితో పాటు ప్రముఖ సింగర్ అయినటువంటి సునీత గారు రేపు ఈ యొక్క కార్యక్రమానికి గెస్ట్‌గా వీళ్ళందరూ రాబోతా ఉన్నారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు ఖమ్మం పట్టణంలో తీసుకురావడానికి శ్రేయస్ డెవలపర్స్ వాళ్ళు ఈ సంస్థని వన్ సిటీ పేరుతో ఈ యొక్క ప్రాజెక్ట్‌ని అయితే ఇక్కడ ఖమ్మం పట్టణానికి తీసుకురావడం అయితే జరిగింది. దీని మీద ఎవరైతే పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక సదవకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సామాన్యులకు సైతం ఈ యొక్క ప్లాట్‌లయితే అందుబాటులో ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు ఆహ్, నూతన కలెక్టరేట్ అతి సమీపంలో 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచే సుదూర ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మనం చూసుకున్నట్లయితే సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, ఇటు అమరావతి, విజయవాడ, హైదరాబాద్, సూర్యాపేట ఇట్లా అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి అయితే కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉంది. ఇక్కడ దాంతో పాటుగా బటర్‌ఫ్లై జంక్షన్‌కి నిమిషం దూరంలోనే ఇక్కడ నుంచి బటర్‌ఫ్లై జంక్షన్‌కి వెళ్ళే అవకాశం ఉంది. అన్ని సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ కనెక్టివిటీ ఉండటం, అందరికీ అందుబాటులో ఉండటంతో ఈ ప్రీమియం ప్లాట్లు ఇప్పటికే ఏదైతే ప్రాజెక్టు ప్రారంభమైన అతి కొద్ది అంటే వర్క్ జరుగుతా ఉన్న నేపథ్యంలో కొన్ని ఫ్లాట్లు కూడా బుక్ అయిన సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే శుభ పరిణామంగా వాళ్ళు రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క ఈవెంట్‌నయితే పెద్ద ఎత్తున జరపబోతా ఉన్నారు. దీనికి వాళ్ళు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నట్లుగా తెలుస్తా ఉంది.